హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీషో నుండి మంచి కలెక్షన్ తెప్పించానండి. అది కూడా డైలీ వేర్ అని చెప్పొచ్చు, పార్టీ వేర్ అని చెప్పొచ్చు. ఎలా ఉన్నాయో చూద్దాం. సో వాటి క్వాలిటీ ఎలా ఉందో, ఫ్యాబ్రిక్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ శారీ అండి. శారీ వచ్చేసి రెడ్ కలర్ అన్నమాట. సో రెడ్ తో బాందిని ప్రింట్ వచ్చింది చూడండి. ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ తో బాందిని ప్రింట్ వచ్చింది. అలాగే స్కాలప్ బార్డర్ తో మిర్రర్ వర్క్ వచ్చింది చూడండి. సో ప్లాస్టిక్ మిర్రర్ వర్క్ అండి. థ్రెడ్ వచ్చేసి ఎల్లో కలర్ థ్రెడ్ వచ్చింది అనమాట. సో కాంట్రాస్ట్ లో వచ్చింది. శారీ స్టార్టింగ్ ఎలా ఉందో చూద్దాం. ఫుల్ గా బాందిని ప్రింట్ వచ్చిందండి శారీ మొత్తం. ఇది శారీ బ్లౌజ్ అండి. చూడండి, ఆర్ట్ సిల్క్ అన్నమాట ఫ్యాబ్రిక్ అనేది, బ్లౌజ్ పార్ట్ అనేది. కింద వచ్చేసి జస్ట్ ఒక స్లీవ్స్ కి వచ్చేసి ఇలా ఇచ్చారనమాట. చూడండి, స్లీవ్స్ కి వచ్చేసి జస్ట్ ఒక మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. శారీ వచ్చేసి ఇలా ఉందన్నమాట. శారీ వచ్చేసి ఇలా వచ్చిందండి. టోటల్ బాందిని ప్రింట్ వచ్చింది. ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ తో శారీ మొత్తం ఓవరాల్ ఇలానే ఉందండి. బార్డర్ వచ్చేసి కింద స్కాలప్ బార్డర్ ఇచ్చాడు మిర్రర్ వర్క్ తో. చూడండి, బార్డర్ అనేది ఇలా వచ్చింది అనమాట. సో ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉందండి. చూడండి, శారీకి పళ్ళు అంటూ సపరేట్ ఏమి ఉండదండి, జస్ట్ ఇలానే ఉంటుంది అనమాట. ఇలా స్కాలప్ బార్డర్ తో ఇచ్చాడు. టాప్ సైడ్ అనేది ప్లాస్టిక్ మిర్రర్ తో. సో అండ్ బాటమ్ కింది సైడ్ బాటమ్ కూడా అలానే ఉందన్నమాట. చూడండి, ఇది వచ్చేసి పళ్ళు ఎండింగ్ అండి. సో ఇది క్వాలిటీ అయితే నిజంగా వచ్చేసి ఈ శారీ అండి. ఈ శారీ అయితే జస్ట్ ఒక వీడియో పెట్టాను అనమాట, హ్యూజ్ మీషో శారీస్ తో. సో ఈ శారీ వచ్చేసి చాలా మంది లింక్ అడిగారండి. యాక్చువల్లీ నేను మర్చిపోయాను అనమాట. సో శారీ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది అనమాట. జస్ట్ ఒక షైనింగ్ స్టార్స్ లాగా ఏదో ఇచ్చారనమాట వచ్చింది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంది. చూడండి, ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉందండి. సో ఫుల్ గా జస్ట్ ఒక స్టిక్ ఇచ్చారనమాట అవి. చూడండి, ఓవరాల్ శారీ అంతా ఇలానే ప్లెయిన్ లో వచ్చేస్తుంది. దీనికి జస్ట్ ఒక పళ్ళు టజల్స్ ఇచ్చారనమాట సిల్వర్ తో, బ్లూ అండ్ సిల్వర్ కాంబినేషన్ తో. చూడండి, ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ అండి. దీనికి వచ్చేసి స్లీవ్స్ కి ఫుల్ వర్క్ ఇచ్చారనమాట, సీక్వెన్స్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ అండి. చూడండి, ఇది బ్లౌజ్ పీస్ విత్ స్లీవ్స్ అనమాట. సో స్లీవ్స్ వచ్చేసి స్కాలప్ బార్డర్ వచ్చింది. సో వర్క్ అయితే నిజంగా చాలా బాగుంది దీనికి. చూసారు కదా, స్లీవ్స్ ఇలాంటి వర్క్ అయితే జస్ట్ స్లీవ్స్ మాత్రమే వస్తుందండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ వచ్చేసి అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ వస్తాయన్నమాట, థ్రెడ్ విత్ సీక్వెన్స్ వర్క్ తో. చూసారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో చూడండి, ఇది బ్యాక్ సైడ్ అనమాట. దీనికి వచ్చేసి హిప్ బెల్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. ఈ శారీకి మాత్రం హిప్ బెల్ట్ కి మాత్రం ఇలా వచ్చింది. చూడండి, దీనికి నాట్స్ ఇచ్చారనమాట, థ్రెడ్ ఇలా. ఈ శారీ అయితే నిజంగా చాలా బాగుందండి. ఇది ఈ శారీ అండి. సో శారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అనమాట. దీనికి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది, జరీ బార్డర్. సో చూడండి, ఎలిఫెంట్స్ తో ప్రింట్ వచ్చింది. అలాగే ఇక్కడ ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూడండి. ఇది బార్డర్. శారీ స్టార్టింగ్ ఎలా ఉందో చూద్దాం. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది. బార్డర్ ఏదైతే వచ్చిందో అది బ్లౌజ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి జరీ వచ్చింది. టాప్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్. సో కింద వచ్చేసి అలానే బిగ్ బార్డర్ వచ్చింది. ది బ్లౌజ్ పార్ట్ లో అక్కడక్కడ బ్లాక్ తో ప్రింట్ తో డిజైన్ వచ్చింది చూడండి. చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఒక డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ లో. శారీ కూడా అలానే ఉందండి. చూడండి, ప్లెయిన్ లేకుండా టాప్ అండ్ బాటమ్ వచ్చేసి బార్డర్ ఇచ్చారు. అలాగే మిడిల్ పార్ట్ మొత్తం ఇలా డిజైన్ వచ్చింది అనమాట.
ప్రింట్ తో వచ్చింది డిజైన్ అనేది, బ్లాక్ ప్రింట్ అండి. సో టాప్ సైడ్ వచ్చేసి ఇలా ఎలిఫెంట్ తో ప్రింట్ వచ్చింది చూడండి బార్డర్ అనేది. ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉందండి, సేమ్ శారీ మొత్తం ఇలానే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి పళ్ళు వచ్చింది చూడండి. సో బాక్సెస్ లాగా ఇలా పళ్ళు డిజైన్ చేశారు ఎలిఫెంట్ అనేది చూడండి. ఇది పళ్ళు పార్ట్. సో ఈ శారీ అయితే నిజంగా చాలా బాగుంది, చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట మెటీరియల్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. సో బీస్ కలర్ అంటాం కదా, అలాంటి కలర్ అన్నమాట. బీస్ కలర్ కాంబినేషన్ విత్ బ్లూ కలర్ బార్డర్ అండి. దీనికి కూడా అలానే ఉంది, స్కాలప్ బార్డర్ తో ప్లాస్టిక్ మిర్రర్స్ వచ్చింది చూడండి. ఇది బార్డర్, టాప్ అండ్ బాటమ్ వచ్చేసి బార్డర్ లో కూడా ఇలా మిర్రర్స్ తో స్టిచ్ చేశారు. ఇక్కడ విత్ బాందిని ప్రింట్ వచ్చింది అనమాట టోటల్. శారీ స్టార్టింగ్ ఎలా ఉందో చూద్దాం. సో బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండి, బాందిని ప్రింట్ తో వచ్చింది వైట్ కాంబినేషన్ తో చూడండి. ఇది బ్లౌజ్. కింద వచ్చేసి సేమ్ మీకు ఇంతకు ముందు అలా చూపించాను కదా రెడ్ కలర్ శారీ, అలా ఇచ్చారనమాట వర్క్ అనేది దీనికి కూడా స్లీవ్స్ కి. ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ అండి. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి బార్డర్ వచ్చింది, మిడిల్ పార్ట్ వచ్చేసి బాందిని ప్రింట్ ఇచ్చారు. కింద వచ్చేసి స్కాలప్ బార్డర్ తో మిర్రర్ వర్క్ వచ్చింది చూడండి. కింద వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది అనమాట. సో ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉందండి. ఇక్కడ నుండి పళ్ళు టాప్ సైడ్ వచ్చేసి ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది, బాటమ్ కూడా అలానే ఉందన్నమాట చూడండి. ఇక్కడ చూడండి, ఇది పళ్ళు. అక్కడక్కడ మిర్రర్స్ కూడా స్టిచ్ చేసి ఉన్నారు. సో అక్కడక్కడ ఇలా మిర్రర్ స్టిచ్ చేసింది అనమాట శారీకి. సో ఈ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుందండి, ఈ కలర్ కూడా. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలాంటి శారీ అండి. ఇంతకు ముందు మీకు డోలాలో చూపించాను కదా, ఆ కలర్ కాంబినేషన్ అదే శారీతో సేమ్ అలానే ప్రింట్ అనమాట ఇది కూడా. కాకపోతే ఇది గ్రీన్ కాంబినేషన్ అనమాట కలర్ అనేది. సో ఈ శారీ కూడా సేమ్ అలానే ఉందండి. ఇది పళ్ళు చూడండి, ఇది పళ్ళు. అలాగే ఇది బ్లౌజ్ పీస్ అన్నమాట. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. ఇలా బార్డర్ వచ్చింది, జరీ బార్డర్ అనేది. సో ఇది పళ్ళు, ఎలిఫెంట్స్ అన్నమాట. చూడండి, సో ఇది బ్లౌజ్ పార్ట్, సేమ్ ప్లెయిన్ విత్ బార్డర్ అన్నమాట. అక్కడక్కడ అలా బ్లాక్ ప్రింట్ వచ్చింది అనమాట లోపల అంతా, మిడిల్ పార్ట్ అంతా. ఇది పళ్ళు. సో చూసారు కదా, ఇది ఈ రోజు కలెక్షన్ అండి. కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది. సో ఇప్పుడు నేను చూపించిన ప్రతి వాటిలోనూ కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి. కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్